నాగ్పూర్ మన దేశంలో ఉన్న అందమైన నగరాల్లో ఇది ఒకటి. అంతేకాదు మన దేశంకి ఇదొక హార్ట్ లాంటిదని చెప్పాలి. కారణం మన దేశంలో ఇది మధ్యలో ఉంది కాబట్టి. ఇక ఈ సిటీ ఎంత నీట్గా ఉంటుందంటే ఎక్కడ వెతికినా కూడా ఇంత చెత్త కూడా కనిపించదు. అందుకే నీట్ విషయంలో బెస్ట్ సిటీ అనే ట్యాగ్ తెచ్చుకుంది. మామూలుగా విత్తనాలతో మొక్కలు వస్తాయని తెలుసు, కానీ ఇక్కడ విత్తనాలతో ఏకంగా బస్సులే నడుస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఈ నగరం బ్రిటిష్ వారి చేతిలో పడినప్పుడు మాత్రం పరిస్థితులు మరోలా ఉండేవి. మరి ఆ పరిస్థితులేంటి? ఇంతకీ ఈ సిటీ మరాఠా సామ్రాజ్యంలో ఎప్పుడు కలిసింది? అమ్మాయిల విషయంలో ఎలా ఉండేది? ఇంతకీ దీనిని అరేంజ్ సిటీ అని ఎందుకు పిలుస్తారు అనే మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాగ్పూర్ ఇది వచ్చేసి మహారాష్ట్రలోని 3వ అతిపెద్ద నగరం. ముందు 2 అతిపెద్ద నగరాల్లో ముంబై, పూణే ఉన్నాయి. ఇక మన దేశంలో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న మెట్రో సిటీ ఇదే అని చెప్పాలి. నాగపూర్ ముంబై నుండి 770 కిలోమీటర్ల దూరంలో డెక్కన్ పీఠభూమిపై ఉంది. ఇక నాగపూర్ చాలా ఫేమస్ అయిన కమర్షియల్ ఇంకా పొలిటికల్ హబ్. అందుకే దీనిని మహారాష్ట్రకి వింటర్ క్యాపిటల్ అని అంటారు. ఇంకా ముంబై రీజనల్ హైకోర్టు బ్రాంచ్ కూడా నాగపూర్ సిటీలోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం కూడా ఇక్కడే ఉంది. అంతేకాకుండా ఆ స్తూపానికి సంబంధించిన అందమైన ప్లేస్ చాలా ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ స్తూపం నాగపూర్ సిటీ యొక్క ఫస్ట్ క్లాస్ టూరిజంనే కాకుండా తీర్థక్షేత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ సిటీలో జనాభా సంఖ్య కూడా ఎక్కువే. నాగ్పూర్ని 1702లో ల్యాండ్ రాజ్యమైన దేవగఢ్, అలాగే దేవగఢ్ రాజు అయిన భక్త బులాన్ షా పరిపాలించారు. దాని తర్వాత భోసలి రాజవంశం కింద మరాఠా సామ్రాజ్యంలో కలిసింది. ఆ తర్వాత 19వ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు నాగ్పూర్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్పటి నుండి నాగ్పూర్ తమ సెంట్రల్ ప్రావిన్సెస్కి రాజధానిగా మార్చారు. కానీ ఆయా రాజ్యాల రీఆర్గనైజేషన్ తర్వాత నాగ్పూర్ని రాజధాని పొజిషన్ నుండి తప్పించారు. నిజానికి నాగ్ నది పేరు మీదుగా నాగ్పూర్ పేరు వచ్చింది. అలాగే ఈ నాగ్ నది ఈ నాగ్పూర్ సిటీలో నుండి వెళ్తుంది. నాగ్పూర్ని మొదట్లో ఫడ్ ఇంద్రపుర అనే పేరుతో పిలిచేవారు. దాని మొదటి పదమైన ఫడ్ మరాఠీ పదం, దాని అర్థం కోబ్రా అని. దాని తర్వాత దీనిని నాగ్పూర్గా మార్చారు. ఇక భారత్లో బాగా ఫేమస్ అయిన టాటా గ్రూప్ తన మొదటి టెక్స్టైల్ మిల్లుని ఫేమస్ చేసింది ఇక్కడే. అది కూడా ఇంప్రెస్ మిల్ అనే పేరుతో బాగా ఫేమస్ అయింది. ఇక 1920లో మన జాతిపిత గాంధీజీ నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఇక్కడ నాగ్పూర్లో జరిగిన మీటింగ్తోనే ప్రారంభమైంది. అంతేకాదు భారతదేశం కోసం 1925లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. ఇక నాగ్పూర్ భారత్కి జియోగ్రాఫికల్ సెంటర్ కావడం వలన ఇక్కడ 0 మైల్ స్టోన్ కూడా ఉంది. ఇక నాగ్పూర్లో ఎంతో అందమైన సరస్సులు ఉన్నాయి. ఈ సిటీ లగ్జరియస్ లైఫ్కి అలాగే గ్రీనరీకి చాలా ఫేమస్ అని చెప్పాలి. అందుకే నాగ్పూర్ సిటీ 2010లో చండీగఢ్ తర్వాత భారతదేశంలోని క్లీన్ సిటీ లిస్ట్లో సెకండ్ సిటీగా సెలెక్ట్ అయింది. అంతేకాదు 2018లో చెత్తను ప్రాసెస్ చేయడంలో ఈ సిటీ నిర్వహించిన వినూత్నమైన పద్ధతుల వల్ల బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. దీంతో ఈ సిటీలో ఎక్కడైనా చెత్త ఉంటుందేమో అని సెర్చ్ కూడా చేసుకోమని బహిరంగంగా ప్రకటన చేసింది. అంటే ఎంత నీట్గా ఉంటుందో ఇక్కడే అర్థమవుతుంది. ఆక్స్ఫర్డ్ రిపోర్ట్స్ ప్రకారం నాగ్పూర్ 2019 నుండి 2035 వరకు సగటున 8.41% గ్రోత్తో ప్రపంచంలోనే 5వ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అంచనా వేస్తున్నారు. నాగ్పూర్ స్మార్ట్ సిటీ మిషన్లో కూడా ఒక భాగమనే చెప్పాలి. ఇంకా జనాభా పరంగా నాగ్పూర్ సిటీ భారతదేశంలోని 13వ అతిపెద్ద నగరంగా నిలవగా ఇది 9,892 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అలాగే ఇక్కడ 46,53,570 మంది జనాభా ఉన్నారు. ఇక ఇక్కడ ఎక్కువగా మరాఠీ భాష మాట్లాడతారు. పైగా ఈ మరాఠీ భాష మన భారతదేశంలోని 3వ అతిపెద్ద భాష. ఈ నాగ్పూర్ సిటీ భారతదేశంలోని మహిళలకి అత్యంత సురక్షితమైన సిటీస్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ 1000 మంది మగవాళ్ళకి 951 మంది ఆడవాళ్ళు ఉన్నారు. నాగ్పూర్లో 8.39% మంది ప్రెజెంట్ చదువుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది హిందూ మతాన్ని అనుసరిస్తారు. అంతేకాకుండా ముస్లిం ఇంకా బౌద్ధ మతం పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇతర మతాలు పాటించేవారు కూడా ఉన్నారు. అందువల్ల ఏడాది పొడవునా ఈ సిటీలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్లపై MH31 ప్లేట్స్ ఉన్న వెహికల్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం.
నాగ్పూర్లో నామినల్ జీడీపీ సుమారుగా 22 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 181,665 కోట్ల రూపాయలు. ఇంకా రాబోయే సంవత్సరాల్లో నాగ్పూర్ మొత్తం మధ్య భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా మారబోతోంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో నాగ్పూర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,500 అంటే సంవత్సరానికి 2,97,607 రూపాయలు. ఇది మధ్య భారతదేశంలోనే అత్యధికం. ఇక్కడ వార్షిక ఆదాయం 1 కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సిటీ బ్యాంకింగ్ సెక్టార్కి కూడా చాలా ఇంపార్టెంట్ సిటీ. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 2 రీజనల్ బ్రాంచెస్ ఇక్కడ ఉన్నాయి. వాటిలో ఒకటి మొత్తం భారతదేశం యొక్క గోల్డ్ అసెస్ట్ కలిగి ఉంది. భారత్ కా దిల్ నాగపూర్ అయితే నాగ్పూర్ కా దిల్ అనే సీతాబడి బజార్ను పిలుస్తారు. ఇది చాలా ముఖ్యమైన కమర్షియల్ మార్కెట్. ఇక నాగపూర్లో అనేక పారిశ్రామిక ప్రాంతాలున్నాయి. ఇక్కడ పతాంజలి ఫుడ్స్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, అలాగే టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ ఇంకా ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇవి నాగ్పూర్ ప్రజల జీవనోత్పాదికి అవకాశం కల్పిస్తున్నాయని చెప్పాలి. విదర్భ మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నాగ్పూర్లోనే అత్యధికంగా కరెంట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ ప్లాంట్ ఉంది. అంతేకాదు ఇక్కడ నారింజ తోటలు బాగా పెరుగుతూ ఉంటాయి. అందుకే దీనిని ఆరెంజ్ సిటీ అని పిలుస్తారు. ఇక్కడ నారింజ సాగు కొన్ని హెక్టార్లు విస్తరించి ఉంది. అందుకే ఇది ఆరెంజెస్ కి అతిపెద్ద మార్కెట్. ఇక్కడ నాగ్పూర్ ఆరెంజెస్ గ్రోయర్ అసోసియేషన్ కూడా ఉంది. దీని వార్షిక ఉత్పత్తి 4,950 మెట్రిక్ టన్నులు. నాగ్పూర్ నుండి వచ్చే నారింజల్ని పాన్ ఇండియాలో విక్రయిస్తారు. అంతేకాదు వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. నాగ్పూర్ పత్తి ఇంకా కాటన్ ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే చాలా టెక్స్టైల్స్ కంపెనీలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాదు ఇది లాజిస్టిక్స్ హబ్ గా కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఇక్కడ సమృద్ధిగా ఉన్న సహజ వనరుల కారణంగా మైనింగ్ ఒక ప్రధాన యాక్టివిటీగా నడుస్తుంది. ఇక్కడ ఆరెంజెస్ తో తయారు చేసే ఫేమస్ ఫుడ్ ఐటమ్ సంత్రా బర్ఫీ. దీనిని నాగ్పూర్లో చాలా సులభంగా ఉత్పత్తి చేస్తారు. నాగ్పూర్లోని మోమిన్పూర్లో మొగలాయి బిర్యానీ చాలా ఫేమస్. నాగ్పూర్లో కడక్నాథ్ చికెన్ పేరు మీద పుంజు మాంసాన్ని వారి స్టైల్లో అద్భుతంగా చేస్తారు. ఇక నాగ్పూర్ స్టైల్లో పోహో, వెరైటీ రైస్ ఇంకా సమోసా కూడా చాలా ఫేమస్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే బ్రిటిష్ సమయంలో ఈ నగరంలో అమ్మాయిలకి ఇష్టం లేకున్నా కూడా వారిని వ్యభిచారంలోకి బలవంతంగా దింపేవారట. అలా ఆ తర్వాత ఈ నగరం వేరే వారి చేతిలోకి రావడంతో ఇక్కడ అమ్మాయిలకి స్వేచ్ఛ మొదలైందట. ఇక ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు తమ పరిస్థితులు బాలేక వ్యభిచారంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ సిటీలోని నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు చాలా ప్లేసెస్ నుండి వస్తారు. ఇక్కడ సాటర్డేస్లో డిస్కో కూడా ప్లే చేస్తారు. కానీ తుఫాన్లు వచ్చే టైంలో మాత్రం మూసేస్తారు. నాగ్పూర్లో టైగర్ రిజర్వ్ ఉంది. అందుకనే దీనిని టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా లేదా టైగర్ గేట్ వే టు ఇండియా అని పిలుస్తారు. ఇక నాగ్పూర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ గురించి చెప్పాలంటే ఇక్కడ ట్రైన్, రోడ్స్ ఇంకా ఎయిర్పోర్ట్ వంటివి అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ నాగ్పూర్ రైల్వే స్టేషన్. ఇది 1867లో బాంబే లైన్గా ప్రయాణానికి తెచ్చారు. నాగ్పూర్ మెట్రో సిటీ యొక్క ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. దాని ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవం 11 డిసెంబర్ 2022లో మన భారతదేశ ప్రధాని మోదీ చేశారు. నాగ్పూర్ బ్రాడ్గేజ్ మెట్రో ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ సుమారు 4.18 బిలియన్ రూపీస్. నేషనల్ హైవేస్ అయిన NH6, NH7, NH44, NH53 ఈ సిటీ నుండే వెళ్తున్నాయి. డిసెంబర్ 2021 నుండి ముంబై నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే హైవే సహాయంతో నాగ్పూర్ సిద్ధి షిర్డీకి కలిపారు. ఏషియన్ హైవే AH43 ఇంకా AH47 ఈ నాగ్పూర్ నుండి వెళ్తాయి. ఇది శ్రీలంక వంటి దేశాలకి కూడా కలుపుతుంది. 2014లో గ్రీన్ బస్ ప్రాజెక్ట్ పేరుతో భారతదేశంలోని మొట్టమొదటిసారిగా విత్తనాలతో నడిచే బస్సుల్ని స్టార్ట్ చేసింది. నాగ్పూర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ప్రధాన విమానాశ్రయంగా ఉంది. ఇది దేశంలోనే ISO 27,000 సర్టిఫికేట్ని పొందిన మొదటి ఎయిర్పోర్ట్గా నాగ్పూర్ పేరు తెచ్చుకుంది. ఇది ప్రపంచంలోనే ఇంత ఎక్కువ సర్టిఫికేట్స్ పొందిన మొదటి ఎయిర్పోర్ట్గా ఫేమస్ అయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే నాగ్పూర్ గురించి. మరి మీకు ఈ నగరం గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.